Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో ఊహించని సరికొత్త విప్లవం రాబోతుందా? విశాఖపట్నం ఐటీ హబ్లో టికెట్ లేకుండా కేవలం మీ ఫేస్ చూపిస్తే చాలు ప్రయాణం చేసే టెక్నాలజీ రానుందా? అవును, రష్యా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టిస్తున్నారు. రష్యాకు చెందిన మల్టీ బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్ సంస్థ సిస్టమా అలాగే మాస్కో రవాణా శాఖతో లోకేష్ జరిపిన చర్చలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. అసలు ఏపీకి రాబోతున్న రివర్ మెట్రో ఏంటి? రష్యా టెక్నాలజీతో ఏపీ ఎలా మారబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. మంత్రి లోకేష్ తన పర్యటనలో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్లో రష్యా దిగ్గజ పెట్టుబడి సంస్థ సిస్టమా ప్రెసిడెంట్ తాగీర్ సిట్ దికోవ్తో అత్యంత కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో భారతదేశంలోనే సరికొత్తగా అంతర్గత జల రవాణాను మార్చేసేలా జాతీయ జల మార్గాలలో ఎలక్ట్రిక్ రివర్ మెట్రో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. అంతేకాదు మన దేశంలోని ప్రధాన ఓడరేవులలో వీటికి సంబంధించినటువంటి అసెంబ్లింగ్ యూనిట్లను పెట్టాలని కూడా ప్రతిపాదించారు. కేవలం రవాణే కాదు, ఇస్రో శాటిలైట్ కేంద్రం సమీపంలో రాబోయే హైటెక్ క్లస్టర్లలో జాయింట్ స్మాల్ శాటిలైట్ గ్రౌండ్ స్టేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే గ్రీన్ హైడ్రోజన్ అమోనియా పైలట్ ప్రాజెక్టుల ద్వారా గ్రీన్ ఎనర్జీ రంగాన్ని బలోపేతం చేయాలని కోరారు. దీనికి సిస్టమా ప్రెసిడెంట్ కూడా సానుకూలంగా స్పందించి త్వరలోనే వీటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ఇక రెండవ మైలురాయి లాంటి సమావేశం మాస్కో రవాణా మంత్రి వైస్ మేయర్ మాక్సిమ్ లిక్సూతో జరిగింది. వైజాగ్ మెట్రో ప్రాజెక్ట్ ఏపీ రవాణా రంగాన్ని ఆధునీకరించడం పైన ఇక్కడ సుదీర్ఘ చర్చ నడిచింది. ముఖ్యంగా విశాఖపట్నం ఫిన్టెక్ వ్యాలీలోని మున్సిపల్ ట్రాన్సిట్ లైన్ల కోసం అత్యంత సురక్షితమైన ఫేషియల్ రికగ్నైజేషన్ టికెటింగ్ ఫ్రేమ్వర్క్ను తీసుకురావాలని లోకేష్ కోరారు. అంటే క్యూ లైన్లో నిలబడేటువంటి పని లేకుండా, కార్డులు లేకుండా కేవలం మీ ముఖాన్ని స్కాన్ చేసి మెట్రో టికెట్ పొందేటువంటి అద్భుత సాంకేతికత అన్నమాట. మాస్కోలో ఇప్పటికే సక్సెస్ అయినటువంటి ఈ సిస్టమ్ను వైజాగ్లో ప్రవేశపెట్టేందుకు రష్యా నిపుణుల సాయం కోరారు. దీంతో పాటు రష్యా నుంచి ఏపీకి మరికొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీలను తీసుకురావడానికి లోకేష్ రోడ్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. మొదటిది ఏఐ ట్రాఫిక్ మేనేజ్మెంట్. మాస్కో తరహాలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సాఫ్ట్వేర్. ఇక రెండవది హై కెపాసిటీ ఎలక్ట్రిక్ బస్సులు, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేలా స్మార్ట్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు. మూడవది కమాండ్ కంట్రోల్ సెంటర్, రైలు మెట్రో రోడ్డు రవాణాను ఒకే చోట నుంచి నియంత్రించేటువంటి ఇంటిగ్రేటెడ్ హబ్. నాలుగవది డిజిటల్ లాజిస్టిక్స్, ఏపీలోని ఓడరేవుల ద్వారా జరిగే కార్గో రవాణాను ట్రాక్ చేసేందుకు మాస్కో అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం. తీర ప్రాంత పర్యవేక్షణ, సైబర్ సెక్యూరిటీ కోసం ఏకంగా క్వాంటమ్ వ్యాలీ ఫ్రేమ్వర్క్ కింద సరికొత్త బయోమెట్రిక్ వ్యవస్థలను తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా చర్చించారు. రష్యాకు చెందినటువంటి అటు ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సిస్టమా, ఇటు మాస్కో రవాణా శాఖతో మంత్రి లోకేష్ జరిపిన ఈ టాప్ లెవెల్ చర్చలు సత్ఫలితాన్ని ఇస్తే గనక ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఐటీ రంగాల్లో గ్లోబల్ లీగ్లోకి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. ఏపీకి రాబోతున్నటువంటి ఈ రివర్ మెట్రో మరియు ఏఐ టెక్నాలజీలపైన మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.